పట్టపగులు పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ఉదయం 10:45 నేను మా వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో కూర్చోంటే పొంగనూరు మండలం పాలెంపల్లి పంచాయతీ నడింగడిదాసి గ్రామానికి చెందిన మున్రాజు కుమారుడు నవీన్, అతని చిన్నాన్న ఎల్వి రమణ, అతని ఫాలోయర్ ఉమేష్ ముగ్గురు వచ్చి కొంతమంది అల్లరి మొక్కలు వెంబడి వేసుకొచ్చి మా ఇల్లు పైన రాళ్లతో దాడి చేసి ఇంట్లోకి దూరి రాడుతో నన్ను కొట్టడానికి చంపడానికి ప్రయత్నించినాడు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉందో నాకు తెలిసి ఈ మధ్యలో మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాక్ డ్రిల్లింగ్ చేశారు ఇక్కడ. నేను నిజమే మంచిదే, మంచి పని చేస్తున్నారు, అల్లర్లో జరగకుండా చూస్తారేమో అని ఆశించాం. మేము ఆ 4వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్ను కూడా చెప్పాను నేను, ఈ మధ్య వాళ్ళు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయని పోలీసుకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాను, కంప్లైంట్ కూడా ఇచ్చినాను. రాత్రి 10:27 ఆ ఎల్వి రమణ అతను ఫోన్ చేశాడు. నేను ఎత్తలేదు, ఎందుకంటే ఇంకా మనం ఏదో మాట్లాడాల్సి వస్తుంది ఉద్దేశంతో నేను ఫోన్ కూడా ఎత్తలేదు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా మాకు వాళ్లకు విరోధం ఉంది, చంపాలనే ప్రయత్నించినాడు. టయానికి మా వాళ్ళు అడ్డపడ్డారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రాడ్తో కొట్టి చంపేవాడు. ఇలాంటి దుర్మార్గులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇంతవరకు కూడా ఎవరిపైన కూడా మాట్లాడింది లేదు, ఇది లేదు. మేము లా అబైడింగ్ సిటిజన్, నేను న్యాయవాదిని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, ఎంపీపీగా చేశా, జెడ్పీటీసీగా చేశా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చేశా. ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరిపైన కూడా ఒక మాట మాట్లాడింది కానీ, దౌర్జన్యం చేసింది కానీ ఎక్కడ కూడా లేదు. వాళ్ళే దౌర్జన్యాలు చేసుకుంటూ అనవసరంగా మా ఇంటిపైన దాడి చేయడం అనేటువంటిది అమానుషం. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇది ఎంతవరకు లా అండ్ ఆర్డర్, ఎంతవరకు న్యాయమో వాళ్ళే చెప్పాలా. తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంది.